స్తోత్రమేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరూ మరి దేవునికి దగ్గరగా జీవించడానికి, దేవునితో నడవడానికి ప్రయత్నం చేయండి. అది మన క్షేమము, ఆశీర్వాదము అని తెలియచేస్తూ ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుకోం. నేను చదువుతున్నాను ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 18వ వచనం. కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుగా మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయన. దేవునికి స్తోత్రం. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడడం మనకు మరి ఏమంటాడంటే భాగ్యము సంపాదించుకోవడానికి. ఒకవేళ కోల్పోయాము అనేకమైన మరి ఆస్తులు, స్థిర సంపదలు, అన్నీ, వ్యాపారం, వ్యవసాయం, అలాగే కుటుంబం, అన్ని విషయాల్లో నష్టపోయిన స్థితిలో ఉన్నాము, కోల్పోయిన స్థితిలో ఉన్నాము. దేవుడు ఏమంటున్నాడంటే భాగ్యము సంపాదించుకోవడానికి సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి ఆయన చిత్తం లేకుండా ఏమి జరగదు. ఒకవేళ కోల్పోయి ఉంటే నీవు ఆయన చిత్తంలో అడిగి, ఆయన చిత్తంలో ప్రార్థన చేసుకోగలిగితే, ఆయన చిత్తానుసారంగా నువ్వు నడవగలిగితే భాగ్యము సంపాదించడానికి సామర్థ్యము మరలా కలగజేయబోతున్నానని దేవుడు వాగ్దానం చేస్తాడు కనుక మరి మీ పరిస్థితి ఏదైనాను సరే ప్రతి ఒక్కరూ ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం నా కోసమే నమ్మండి. ఇక్కడ ఏమంటాడంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము అని దేవుడు వాక్యం సెలవిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ విషయాన్ని మరలా చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. వాక్యానుసారంగా నడవడానికి ప్రయత్నం చేయండి. ఈ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా తండ్రి రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా ప్రభువా ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం, జరిగించమని ప్రార్థిస్తున్నాం, కృపించమని ప్రార్థిస్తున్నాం. భాగ్యము సంపాదించిన బిడ్డలకినైనా సామర్థ్యము కలుగు చేయండి ప్రభు అని అడుగుతున్నాను. కోల్పోయిన ప్రతిదీ మళ్ళా తిరిగి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన ఇంకా నీ బిడ్డల ప్రభా నష్టపోయిన ప్రతి నష్టాన్ని పూడ్చండి. అనారోగ్యాలతో ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా నా తండ్రి ఎవరెవరు ఏ అవసరతలో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కరుణించండి. కృప చూపించిన మా భారతదేశాన్ని, మా గ్రామాన్ని, మా రాష్ట్రాన్ని కాపాడు. మా దేశ నాయకులను, అధికారులు, మంత్రులు అందరినీ కూడా మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మరి కృపించమని, దీవించమని, మాయం పొందమని. ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధాన సంవత్సరం అంతా దయచేయడం దయచేయాలి. క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డారా, ప్రభు మనందరితో మాట్లాడి మన బలపరచని నమ్ముతున్నాను. మీరు బలపరచబడ్డారని నమ్ముతున్నాను. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.